శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. కడప కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. గురుకుల పాఠశాలల గెస్ట్ పార్ట్ టైం లెక్చరర్లు ఆందోళన చేస్తున్నారు. సర్కారు ఉద్యోగులుగా చూపడం వల్ల ప్రభుత్వ పథకాలు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ పరిస్థితి లేదని కూడా లెక్చరర్లు చెప్తున్నారు. కష్టపడి మంచి ఫలితాలు తెప్పిస్తున్నా తమకు సరైన గుర్తింపు లేదని కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. పని భారం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ఏపీఎస్ ఎంప్లాయీ సొసైటీలో పనిచేసినటువంటి గెస్ట్ మరియు పార్ట్ టైం టీచర్లం మేము. మన జిల్లాలో దాదాపు 13 స్కూల్స్ నుంచి దాదాపు 150 మంది పనిచేస్తున్నాము. మాకు ఎప్పుడు కూడా ప్రభుత్వ పథకాలు ఇంతవరకు ఎప్పుడు కట్ చేయలేదు. ఈ సంవత్సరం మాత్రమే ప్రభుత్వ పథకాలు అనర్హులుగా ప్రకటించారు. మేమందరము స్టాఫ్ గ్యాప్ పీరియడ్లో పనిచేసే వాళ్ళని మా అధికారులు అంటున్నారు. కానీ మా ప్రిన్సిపాల్స్ మాత్రం మీరు రాత్రి మౌలు పనిచేయాలి, అన్ని డ్యూటీలు చేయాలా, ఒక రెగ్యులర్ ఉపాధ్యాయులు ఏ డ్యూటీ అయితే చేస్తారో మీరు కూడా చేయాలని అంటున్నారు. ఇది చాలా అనైతికము, అన్యాయము. దాని మీద కలిసేదానికి ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలని వచ్చినాము. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. దాదాపు అందరం కూడా 10 ఏళ్ల పైనుంచి పనిచేస్తున్నారు. ఈ సొసైటీ నమ్ముకొని పేద దళిత విద్యార్థులకు పనిచేస్తున్నాము. మంచి రిజల్ట్ కూడా తెస్తున్నాము. మేము జిల్లా కమిటీల ద్వారా ఎన్నుకొని డీసీఓ ద్వారా ఎన్నుకోనటువంటి అర్హతలు కలిగినటువంటి ఉపాధ్యాయులము. మా సమస్యలు పరిష్కరించాలని మేమేం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు సార్. కానీ అధికారులు కొంతమంది ప్రిన్సిపాల్స్ మా మీద మాకు ఇప్పటికి కూడా 2 నెలలు జీతాలు రాలేదు. ఏప్రిల్ నెల జీతం రావాలి, మే నెలలో 3 రోజులు జీతం రావాలి. కానీ ఇంతవరకు స్పందన లేదు. కానీ మాతో డ్యూటీలు మాత్రము గవర్నమెంట్ జాబ్ చార్ట్ కూడా మాకు లేదు. కానీ అన్ని డ్యూటీలు మాతో చేపిస్తున్నారు. ఇది చాలా అన్యాయము. దాని మీద నిరసన తెలిపేదానికి గౌరవ కలెక్టర్ గారికి మా బాధలు చెప్పుకోవడానికి వచ్చినాము. కాబట్టి మా యొక్క సమస్యను ప్రభుత్వం వారు సానుకూలంగా స్పందించి మాకు ఉద్యోగ భద్రత కల్పించారని, ప్రభుత్వ పథకాలకు అర్హులు చేస్తారని. ఎందుకంటే చాలా మంది మా ముస్లిం చాలా మంది పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళకు పింఛన్స్ అన్ని కూడా పోతాయి. మాకు వచ్చేది తక్కువ జీతం, 9 నెలల జీతమే వచ్చేది. కానీ ఆ 9 నెలల జీతానికి ప్రభుత్వ ఉపాధ్యాయులని మాకు ఆన్లైన్లో చూపిస్తున్నారు. అట్లా ప్రభుత్వ ఉపాధ్యాయులు కాకుండా ఇట్లా పార్ట్ టైం ఉపాధ్యాయులు కాకుండా మధ్యలో ఎటు కాకుండా పోయినది మా పరిస్థితి. కాబట్టి దీని మీద మాకు కేవలం పార్ట్ టైం టీచర్స్ అయినప్పుడు పార్ట్ టైం టీచర్స్ కన్నా పరిగణించండి. మమ్మల్ని ఎందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా వేసి ఆన్లైన్లో చూపించి మాకు ప్రభుత్వ పథకాలు రాకుండా చేస్తున్నారు. ఇది చాలా అన్యాయము. కాబట్టి దీని మీద ప్రభుత్వం వారు స్పందించి మా అధికారులకు తగిన సూచనలు ఇచ్చి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. 150 మంది ఉన్నాం సార్ మన కడప జిల్లాలో మాత్రమే. అన్నమయ్య మళ్ళీ వాళ్ళు వేరుగా ఉన్నారు సార్. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1800 మంది ఉన్నాం సార్. 190 గురుకులాల్లో 1900 మంది పనిచేస్తున్నాం. పార్టీ తరఫున మాట్లాడుతున్నాం సార్. మేము చాలా ఏళ్ల నుంచి ఇక్కడ తరబడి నైట్ అండ్ పగులు డ్యూటీలు చేస్తూ పిల్లలకు మంచి రిజల్ట్ తెస్తూ ఉన్నాము. అయినప్పటికీ మేము ప్రభుత్వ పథకాలు ఈ రోజు కోల్పోవడం జరిగింది. దీంట్లో ఎంతో మంది భర్త లేని వాళ్ళు కూడా ఈ జీతాన్ని నమ్ముకొని వర్క్ చేస్తున్నారు. మాకు సరైన న్యాయం కల్పించండి. మాకు ప్రభుత్వ పథకాలు అందించి మాకు ఉద్యోగ భద్రత కల్పించండి. ఇదొక్కటి న్యాయం చేయండి సార్. మేము ప్రభుత్వానికి ఏదానికి వ్యతిరేకం కాదు. సమానంగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళలో 5% కూడా శాలరీస్ ఇవ్వకుండా ఆ వచ్చే జీతాలు కూడా 3 నెలలు 4 నెలలు రాకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా కుటుంబ పోషణ, మా పిల్లల చదువులు కూడా చాలా మేము వెనుకబడి ఉన్నాం సార్. మేము కూడా సమాజంలో మనుషులమే అనేది సొసైటీ, ఈ గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించాలి. ఉద్యోగ భద్రత కల్పించి మాకు పథకాలన్నీ అందేటట్టు చేయండి. అందరము కూడా పీజీ, బిఈడి, టెట్ క్వాలిఫై కలిగినటువంటి టీచర్లం మేము. మాకు కూడా న్యాయం జరగాలని ఈ గవర్నమెంట్ లో అందరినీ కోరుకుంటున్నాం. మేము ఎవరికి వ్యతిరేకులం కాదు. మా జీవన విధానానికి ఇవన్నీ కూడా అడ్డు తగులుతున్నాయి. మా కుటుంబ పోషణ కూడా భారంగా మారింది సార్. అది మేము తెలియజేసుకుంటున్నాం. ఈ వేదనను ప్రిన్సిపల్స్ కి ఆల్రెడీ 20 days బిఫోర్ ఇచ్చాము. వాళ్ళు ప్రిన్సిపల్స్ పైన అధికారులకు ఇవ్వడం లేదు. పైనుంచి మాకు వచ్చింది ఎలాంటి జీవో లేదు, జాబ్ చార్ట్ లేదు. వీళ్ళకని వచ్చినా కూడా మాతో ఆ డ్యూటీలు రెగ్యులర్లతో పాటు ఈక్వల్ గా మీరు చేయాల్సిందే అని నైట్ డ్యూటీలు, మార్నింగ్ డ్యూటీలు, హాలిడే డ్యూటీలు, ఎక్స్ట్రా డ్యూటీలు అన్ని చేయించుకుంటున్నారు మాతో. కానీ శాలరీస్ ఇవన్నీ అడిగితే మాత్రం ఎవరు స్పందించడం లేదు. అధికారులు, ప్రిన్సిపల్స్, డీసీఓ గారు ఎవరు కూడా స్పందించలేదు. సెక్రటరీ వరకు ఈ విషయాన్ని తీసుకెళ్లలేదు. సెక్రటరీ గారి నుంచి లెటర్ వచ్చినా కూడా వీళ్ళెవరు స్పందించకుండా మాతో డ్యూటీలు చేయించుకునేటువంటి క్రమంలో మాత్రమే వాళ్ళు ఉన్నారు. మా జీవన విధానం గురించి ఎవరు పట్టించుకోవడం లేదు సార్. ఇది మా బాధ. మేము ఈ రోజు కలెక్టర్ గారికి తెలియపరచుకోవడానికి మన డిస్ట్రిక్ట్ వైడ్ ఉన్నటువంటి పార్ట్ టైం ఉపాధ్యాయులం అంతా కదిలి వచ్చాము. థ్యాంక్ యూ.
కడప జిల్లాలోనే 150 మంది ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా 1800 మంది ఉన్నాం మేము అని చెప్తున్నారు వారు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు ప్రభుత్వ పథకాలు మేము కోల్పోయాం, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా చూపించడం వల్ల, అంటే గతంలో ఇలాంటి పరిస్థితులు లేవు, ప్రస్తుతం మాత్రమే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగులుగా చూపడం వల్ల మేము ఇటు ప్రభుత్వానికి కాకుండా సామాన్యులకి కాకుండా పోతూ ఉన్నాము, అందుకోసమని మేము ప్రభుత్వ పథకాలు కోల్పోవాల్సి వస్తుంది, గతంలో అయితే ఇలాంటి పరిస్థితి లేదు. వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది ఏంటి అంటే మరొక అంశానికి సంబంధించి కూడా మాకు పని భారం ఎక్కువగా ఉంది, ఆ పని భారాన్ని కూడా తగ్గించాలి అనేది. మేము కష్టపడి మంచి ఫలితాలు సాధిస్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి సరైనటువంటి గుర్తింపుకు మేము నోచుకోవడం లేదు. ఇది గెస్ట్ పార్ట్ టైం లెక్చరర్లు చెప్తున్నటువంటి మాట. మా పైన దృష్టి సారించండి, మా సమస్యల్ని పరిష్కరించండి. ప్రభుత్వం తలుచుకుంటే ఈ 1800 మంది సమస్యలు తీర్చడం అనేది ప్రభుత్వానికి పెద్ద కష్టమైనటువంటి పనేమి కాదు. మా గురించి దయచేసి ఆలోచించండి, మాకు పని భారాన్ని కూడా తగ్గించండి అని వారు ప్రధానంగా కోరుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం.